ప్రతి మినిస్టర్ కోసం 100 మందికి రోజు వస్తూనే ఉంటారు, నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలు. ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ ఇట్లాగ ఒక 25 అంతస్తుల భవనం ఉందనుకోండి, ఆ మినిస్టర్ పరిస్థితి ఏంటి, ఆ లిఫ్ట్ పరిస్థితి ఏంటి, ఎన్ని లిఫ్టులు పెట్టాలి, ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటేంటంటే వర్క్ లోకి దిగిపోయారు, మంచిది. నేను అనుకోవడం అయితే ముందు వాళ్ళకి అది ఇచ్చేయాలి, దాన్ని ఏమంటారు, వాళ్ళ ప్లాట్లు ఇచ్చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. రైతులకి వాళ్ళు అవి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఓ డెవలప్మెంట్ అదే నడిచిపోతుంది, మిగతాది ఇది నడుస్తూ ఉంటది. ఇది సైమల్టేనియస్ వర్క్. ఫస్ట్ చేయాల్సిన పని అర్జెంట్ గా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయడం. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి మీరు కట్టుకోండి అంటే 5 ఎకరాలు ఉన్నాయనికి 5,1200 వస్తాయి, 6,000 చదరపు గజాలు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు కదా ఆయన. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ రావచ్చు, షాపింగ్ మాల్ కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు, అద్భుతంగా ఉంటది. మన నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పాత మాస్టర్ ప్లాన్ నే మేము కంటిన్యూ చేస్తున్నాం అనేది ఆయన ఓపెన్ గా చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే 5 ఏళ్లలో ఎలా పూర్తవుతుంది అనేది కూడా ఒక డౌట్. చూడాలి. అదే ఆయన అంటే ఏంటి, 2.5 ఏళ్లకి ఫస్ట్ ఫేజ్ అవుతుంది అన్నారు, 48,000 కోట్లది. అప్పుడు సంపద సృష్టించబడితే ఆ తర్వాత 1,00,000 కోట్లు అన్నటువంటి 1,00,000 కోట్లు కూడా తొలి దశ యాక్చువల్ గా చెప్పాలని. మెయిన్ వీళ్ళు అనుకున్న గ్రాఫిక్లు ఇవన్నీ కావాలంటే 3,00,000 కోట్లు. కాబట్టి అవన్నీ ఎట్లా అనేది సెంట్రల్ కూడా క్యాపిటల్ గ్రాంట్స్ విషయంలో ఆల్రెడీ ఇంత ముందు 11,000 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు అనేది కదా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. రూపాయలు ఇచ్చారు. అవి కాకుండా హడ్కో లోన్స్ తీసుకుంటే దాన్ని రీఎంబర్స్ చేస్తామన్నారు. దాని కింద 7,000 5,000 కోట్లు తీసుకున్నారు. అప్పుడు జరిగింది మొత్తం 10.5-11 అయింది మొత్తం ఓవరాల్ గా. నేను చెప్పి ఇప్పుడు వీళ్ళు లేట్ చేశారని చెప్పి రాజధాని నిర్మాణం జరిగేంత వరకు